64 కళల్లో అడుక్కోవడం కూడా ఒక కళ అంటారు. యాచకత్వం. ప్రతి ఒక్కళ్ళు యాచకత్వమే చేస్తారు. ఉద్యోగం కావాలని నిరుద్యోగి అడుక్కుంటాడు. అలాగే ఏదైతే రాజకీయ నాయకులు ఓట్లు అడుక్కుంటారు, అవినీతి పరుడు లంచాలు అడుక్కుంటాడు. అడుక్కోవడం అనేదాన్ని గనక ఒక రూట్లో చూస్తే అది ఉంటుంది. అయితే పని పాట చెయ్యకుండా అడుక్కునేటటువంటి దాన్ని మాత్రం అంగీకరించటం లేదు. ఈ యాచకత్వాన్ని ఆపాలి, నో డౌట్. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో రేపు 1వ తారీఖు తర్వాత యాచకులకి డబ్బులు వేయొద్దు, వేస్తే కూడా కేసు పెడతాం. అంటే అడుక్కునే వాళ్ళకి మీరు కనుక ఓ పావలాన రూపాయి వేస్తే మీ మీద కేసు పెడతామని చెప్తోంది ప్రభుత్వం. ఇది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. టోటల్గా కేంద్ర సామాజిక న్యాయ సాధికార మంత్రిత్వ శాఖ దేశంలో 10 నగరాలు పైలట్ ప్రాజెక్ట్ చేపడితే ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ సహా పలు నగరాలు ఈ జాబితాలోనే. ఇక్కడ భిక్షాటం చేసే వాళ్ళకి చేయడానికి నిషేధిస్తూ ఒకవేళ భిక్షాటం చేసే వాళ్ళకి డబ్బులు ఇచ్చిన ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ప్రకటించారు. ఇది విచిత్రమైనటువంటి అంశం. అడుక్కునే అంటే మనకి ధర్మశాస్త్రాలలోనే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టమని, దానం చెయ్యమని ఉంది. అట్లాగే దేవుళ్ళే యాచించారు అన్నటువంటిది. ఏది ఆ రోజున బలిచక్రవర్తిని విష్ణుమూర్తి వామనావతారంలో 3 అడుగుల భూమి కావాలని చెప్పేసి యాచించి తీసుకున్నటువంటిదే. అట్లాగే ఇట్లా రకరకాల మన పురాణాల్లోనే ఉన్నటువంటి కాన్సెప్ట్. ఖచ్చితంగా పని పాట చెయ్యకుండా ఒళ్ళంతా బాగానే ఉండి అడుక్కుంటున్నటువంటి వాళ్ళని మోటివేట్ చేసి అలాంటి వాళ్ళని పట్టుకుని తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళ చేత ఏదన్నా పని చేయించాలి. అవసరమైతే నిర్బంధ పని విధానం పెట్టచ్చు వాళ్ళ మీద. అలా కాకుండా టోటల్గా యాచకత్వం లేదా ఇబ్బంది పెట్టి రోడ్ల మీద ఇబ్బంది పెట్టి ఆ వాహనాలని ఆపేసి విసిగిస్తున్న చోట కూడా వాళ్ళ మీదన చర్య తీసుకోవచ్చు. అట్లాగా వాహనాలను ఇబ్బంది పెట్టకుండా. అలా కాకుండా టోటల్గా యాచకత్వ నిషేధం అన్నటువంటిది ఇక్కడ కరెక్టా కాదా, ధర్మమా అధర్మమా భవిష్యత్తు తేల్చాల్సి ఉంది.